అందరము కూడా ఆ తల్లి యొక్క పంచీకరణ జరిగి సూక్ష్మము నుంచి స్థూలంలోకి వచ్చిన వాళ్ళమే, ఆమె యొక్క జ్యోతులమే. ఈ యొక్క దశమహావిద్యల్లో ఉన్న అమ్మవాళ్ళందరూ లలిత అమ్మవారు అంశదేవతలైతే వీరి అంశలుగా మనమందరం పుట్టామని 84 లక్షల జీవరాశులు ఈ దేవతల వలన. అందుకే అమ్మవారు ఏమిటి, ఆమెకి 64 కోట్ల యోగిని గణ సేవిత తల్లి. యోగులు సేవిస్తూ ఉంటారంటే శ్రీచక్రంలో ఉన్న భూపరాజ రేఖల వరకు కూడా 64 కోట్ల యోగినులు ఆ తల్లి ఆజ్ఞనే నిర్వర్తిస్తున్నారు. నాకు కష్టంగా ఉంది, నాకు ప్రమోషన్ ఇవ్వండి అని అడగట్లేదు. పంచభూతాలు, ఇంద్రుడు, చంద్రుడు, వీళ్ళంతా కూడా అమ్మ ఏం చెప్తే అదే చేస్తున్నారు. ఎప్పటి నుంచి? యుగాల నుంచి, సృష్టి ఆది నుంచి. మనం ఇంత చేస్తాం, అంత అడుగుతాం. 10 రోజుల నుంచి నేను ప్రార్థిస్తున్నాను, 10 రోజులే కదా. యుగాల నుంచి అమ్మ మాటగా ఈ సృష్టిలో, ఈ భువనాల్లో సూర్యుడు గాని, చంద్రుడు గాని, నక్షత్రాలు గాని, పంచభూతాలు గాని, ఇంద్రుడు గాని, వీళ్ళందరూ కూడా ఈ దేవతలు ఉన్నారు కాబట్టి మనం అన్ని కూడా ఆ శ్రీచక్రంలో చెప్పానమ్మా. నీ శరీరం నిలబడింది, మరి వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు బతుకున్నావు. ఇది ఎవరి కోరిక? ఇది అమ్మవారి కోరిక. అమ్మవారి ఎవరు? అందరికీ దేవత. సో ఈ దేవతలందరూ అమ్మవారి ఆజ్ఞ తీసుకుని ఈ లోకాల్ని సంరక్షిస్తున్నారు, ప్రతిఫలాపేక్ష లేకుండా అని. చెట్టు కూడా అంతే కదా, పళ్ళు ఇస్తుంది. నువ్వు రాయి వేసినా పండు ఇస్తుంది, తెంపుకున్నా పండు ఇస్తుంది. అవునా? అట్లా అన్నమాట. మానవులు ఏమిటి, భ్రమలో ఉండి పూజలు చేస్తారు. అందుకే మనకేంటంటే ఎంతసేపు ఇంత చేసాం అంత చేసాం అనుకుంటూ ఏడుస్తూ ఉంటాం. ఏదో నీకు అన్యాయం చేసేసింది దేవుడు అన్నట్టు మాట్లాడతాం. ఏంది అన్యాయం చేసింది? నీ కర్మ అలా చచ్చింది. గత జన్మలో నువ్వేం చేసావో మరి నీ గురువులు చెప్తారు. ఆ పాపం చెప్పావంటే తలకాయ బాదుకుంటావు. నువ్వు అంత ఘోరం చేశానా స్వామి అని. అవును, చేసావు కాబట్టి ఈ అవస్థ పడుతున్నావు. మరి కర్మలు ఎందుకు చెప్పకూడదు, గురువులు ఎందుకు చెప్పరు అంటే ఇదే జ్యోతిష్య శాస్త్రం ఒప్పుకోదు. గత జన్మ అయిపోయింది అంతే. ఇంకా ఈ కర్మ దాటితే గానీ నీకు మంచి జరగదమ్మా అంటాడు గురువు గారు. ఇవన్నీ నమ్మనండి అంటే నువ్వు నమ్మకపోవటం ఏంటి? కర్మ సిద్ధాంతం ఉంది అక్కడ, అవునా? ఉంది కదమ్మా. నేను ఇఫ్ యూ లుక్ ఎట్ మీ ఐ లుక్ ఎట్ యూ. అవునా? నేను ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తావు, నీకు గౌరవిస్తే నువ్వు నన్ను గౌరవిస్తావు. ఇవన్నీ మరి కర్మ బంధాలుగా. లాస్ ఆఫ్ కర్మ సిద్ధాంతాలు. అంటే ప్రకృతి చూడు, అదే ధర్మో రక్షిత రక్షితి, వృక్షో రక్షిత రక్షితి ఎందుకు చెప్తున్నారు? కర్మ. అన్ని వృక్షాలు నరుక్కున్నామంటే మనకు శ్వాస కూడా రాదు ఇంకా. అది చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా కర్మ సిద్ధాంతం అంటే ఏంటో? నువ్వు నాకు సహాయం చేయి, నేను నీకు సహాయం చేస్తాను. ఆ రకంగా ముందుకు వెళ్ళే లోకాలు ఇవి. అంతేగాని ఆగిపోయి అంతరించిపోయే లోకాలు కాదు. అమ్మవారు అది కోరుకోలేదు. అందుకే శ్రీ విద్య ఏంటంటేనమ్మా, నీకు పరిపూర్ణమైన విద్య, శుద్ధ విద్య ఇస్తుంది. మాయా విద్యలు చెప్పదు. మన స్కూళ్ళల్లో లక్షలు తీసుకొని ఏం చెప్తారో తెలియదు. కానీ ఈ శ్రీ విద్యే చెప్తున్నారు. ఇది అన్ని విద్యలకి తల్లి, మాతృక. ఇది శ్రీ విద్య లేకుండా ఏదీ లేదు. శ్రీ విద్య నుంచే మతాలు, భాషలు అన్నీ చెప్పాను కదా. అది మతాతీత, కులాతీత, సర్వాతీత, శమాత్మిక అమ్మవారు. చివరిలో చూడండి నామాలు ఎలా వస్తాయో. అందరికీ పూజ చేసుకునే అర్హత ఉంది, ప్రొవైడెడ్ నీలో ఉన్న జాడ్యాన్ని వదిలించుకుంటే. నేను ఈ కులం ఆ కులం అని, ఆ మతం ఈ మతం అని పెట్టుకుంటే అలానే ఉండిపోతావు. ఎందుకంటే శ్రీ విద్యకి అది ఆది మధ్యాంతరహిత. దానికి నువ్వు హద్దులు పెడితే ఎలా? శ్రీ విద్య అనంతమైన విద్య, అది శుద్ధ విద్య. ఆజ్ఞాచక్రం పైన అదే భువనేశ్వరి బీజం, హ్రీం బీజము పైన శ్రీం బీజం అంతా కూడా అవ్యక్తాకాశాలు, పరాశూన్యాలంతా కూడా శ్రీ విద్యలు. అదే లయాస్థానాలు. అలా వెళ్ళిపోవాలి నువ్వు. ఎక్కడో భూమి మీద వాడెవరో చెప్పాడని చెప్పి వాడు ఇక్కడ కూర్చోమన్నాడండి, ఇక్కడే కూర్చున్నాను, ఆ మతానికి సంబంధించిన ఇదట, ఈ మతమే నన్ను అక్కడ దాకా తీసుకెళ్తుందట అని అక్కడే కూర్చున్నావు పీట వేసుకుని. నిన్నెవరు తీసుకెళ్తాడు చెప్పమ్మా? ఎవరు ఉద్ధరించరు. ఉద్ధరే ఆత్మ అన్నాడు. నువ్వు ఉద్ధరించకమని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇంకేం కావాలి? వాడెవడో వచ్చి నన్ను ఉద్ధరిస్తాడంటే
మరి శ్రీకృష్ణుడే పంచపాండవుల పక్కన ఉన్నాడు, సాక్షాత్తు కర్మని ఏమైనా తొలగించగలిచాడా? చెప్పండి అమ్మా. రాముడే అవతార పురుషుడు, ఆయన కష్టం ఆయన తొలగించుకోవచ్చు కదా. కర్మకి లొంగారమ్మా వాళ్ళు, కర్మ సిద్ధాంతం వాళ్ళు ఆచరించి మనకి చెప్పారు కర్మ అంత గొప్పదని. సో దృక్ సర్వము కూడా భువనేశ్వరియే. చూచే లక్షణాన్ని కలిగి ఉన్న భౌతికమైన నేత్రములు చూచుటకు ఏమీ లేకపోయినప్పటికీ స్వప్నములు ఏ కన్నుతో చూస్తున్నామో, ఏ అంతర్చక్షువుతో దృక్కుగా స్వప్నాన్ని చూస్తున్నామో ఆ దృక్కు కూడా ఆమెయే, భువనేశ్వరియే. ఏ ఏ ప్రపంచాన్ని నువ్వు కళ్ళు తెరిచి చూస్తున్నావో, ఏ స్వప్నంలో నువ్వు కళ్ళు మూసుకొని అంతర్నేత్రముతో ఆ లోకాలు చూస్తున్నావో, ఇదంతా కూడా ఈ భువనేశ్వరి అమ్మవారితో నిండి ఉన్నది అని తెలుసుకో నాయన అని చెప్తున్నారు. దశమహా విద్యలో భువనేశ్వరి విద్య నడుస్తుంది ఇప్పుడు, కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నారు. ఇవన్నీ తెలుసుకోండి. దృశ్యముగా భౌతిక నేత్రాలతో చూస్తున్న శక్తి కూడా ఆమె. మరి చూసే శక్తి కూడా ఉండాలిగా. ఏమిటానండి నా కన్ను పవర్ తగ్గినట్టుంది అని నువ్వేం చేస్తున్నావు? శక్తిని పెంచుతున్నావు కళ్ళద్దాలు పెట్టుకుని, అవునా? సో ఆ శక్తి కూడా భువనేశ్వరియే. నువ్వు స్వప్నంలో చూసే శక్తి ఏదైతే ఉందో అది కూడా అమ్మవారే అని, భౌతికంగా కూడా శక్తి ఏదైతే ఉందో ఏమ్మా అది కూడా అమ్మవారే అని. లోపల బయట అంతా కూడా ఈ హ్రీం బీజముతో కూడి ఉన్న ఈ భువనేశ్వరి మాత, శ్రీమాత ఏదైతే ఉందో ఆ తల్లి యొక్క రూపమే అని చెప్తున్నారు, ఆ తల్లి యొక్క శక్తియే అని. అందుకే హ్రీం బీజం, ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం రోజు చేసుకోండి ఈ బీజం. మన దృష్టి ఎంత విశాలమైతే భువనేశ్వరి యొక్క మహత్వం అంతగా అవగతం అవుతుంది. అందుకే నీ యొక్క దృష్టి పెంచుకోవాలి. దృష్టి పెంచుకోవటము అంటే ఆలోచన విధానాన్ని పెంచాలమ్మా. భూతాకాశం దగ్గరే నా తెలివితేటలు అంటే ఎలా? ఇంకా పైనవి కూడా ఉన్నాయి కదా, అవునా? మా నాన్నగారు గొప్ప అంటే మీ నాన్నగారిని పుట్టించిన మీ తాతగారు కూడా గొప్పవారే, ఆ తాతగారిని పుట్టించిన మీ ముత్తాతగారు కూడా గొప్పవారే అని ఆలోచనని పెంచుకో అంటున్నాడు. చివరికి అమ్మ దగ్గరికే వస్తావరా పిచ్చివాడా అని. అదే శ్రీ విద్య అనంత మహాశ్రీగా శ్రీ బిందువులో ఉన్న ఇదంతా ఆమె నుంచి వస్తున్నది. ఆమె భువనేశ్వరిగా అంశగా ఈ సృష్టిని అంతా పరిపాలిస్తుంది అని దాని అర్థము, తాత్పర్యం. అమ్మా ముందు లలిత, ఉల్లలిత, లలిత, రాజరాజేశ్వరి, మహాత్రిపుర సుందరి అంటే త్రికోణము దాకా. దాని కింద వచ్చేవి ఇవన్నీ లోకంలో వచ్చేవి. ఈ అవతారాలన్నీ కూడా దశమహా విద్యలు. సో ఉల్లలిత దగ్గర నుంచి ఈ దశమహా విద్యల వరకు కూడా తత్వపరంగా ఒకటే అని చెప్తున్నారు వాళ్ళు. ఇదంతా ఆ లలిత అమ్మవారి యొక్క అంశ దేవతలు అని పిండితాడతారు. చాలా అందుకే దృష్టి హ్రస్వ దృష్టి అయితే పరిమితముగానే రీంకార తత్వము, భువనేశ్వరి తత్వము తెలుస్తుంది. అందుకే హ్రస్వ దృష్టి అంటే శివ దృష్టి, సమదృష్టి పెంచాలి. ఆలోచన విధానాన్ని పెంచితే హ్రీంకారము, ఓం హ్రీం అకార రకార ఇకారాలు కలిస్తే హ్రీం బీజము, శకార రకార ఇకారాలు కలిస్తే శ్రీం బీజము. ఇవన్నీ కూడా షోడశి బీజాలు. చాలా ఆ షోడశి బీజం మరి నీకు పరిపూర్ణమైన బుద్ధి ప్రచోదయ బుద్ధి పెరగాలి అంటే హ్రీం బీజము చేస్తే ఈ రస్వ దృష్టి అయితే పరిమితముగానే హ్రీంకార తత్వము, భువనేశ్వరి తత్వము తెలుస్తుంది. దాన్ని పెంచుకుంటూ పోతే అంటే హ్రీం 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 అనుకుంటూ పోతే శ్రీం అనేది కూడా తెలుస్తుంది అని. హ్రస్వ దృష్టి అయితే పరిమితముగానే అంటే నీకు భువనేశ్వరి అమ్మవారి వరకే నీకు తెలుస్తుంది. ఇంకా తెలుసుకోవాలి పైనవి కూడా. ఆ మహాత్రిపుర సుందరి, ఆ రాజరాజేశ్వరి, ఆ లలిత అమ్మవారిని కూడా తెలుసుకోవాలి అంటే ఈ హ్రీం బీజము, ఈ భువనేశ్వరి అమ్మవారి బీజము చేసుకుంటూ తల్లి అనుగ్రహానికి పాత్రులై శ్రీం బీజంలోకి వెళ్ళటం అన్నమాట. అదే నీకు అప్పుడు ఇస్తారు. ఏది షోడశి బీజాలు అప్పుడు ఇస్తారు. ఎలా పడితే అలా ఇచ్చేవి కావు బీజాలు. చాలా సో హ్రీంని పెంచుకొని ఓం నుంచి
ఓంని పెంచి ఏం చేసావు? హ్రీంకారంకి వచ్చాను గురువు గారు నేను అన్నావు. హ్రీంని పెంచుకుంటూ రస్వ దృష్టి పెంచడం, దాన్ని ఏం చేసావు? శ్రీం బీజం దాకా వచ్చాను స్వామి. అమ్మవారు నాకు తుర్యా స్వప్నములో నాకు బిందువులో దర్శనం ఇచ్చింది స్వామి అన్నప్పుడు అది శ్రీం బీజము. దానిపైన ఉన్నది ద అల్టిమేట్ బీజము ఈం బీజము. ఇంకారు అక్షర సారా సార అని ఒకటి ఉంది శృతి. ఇంకారం నుంచే సర్వము వచ్చింది. ఉల్లలిత నుంచి లలిత, లలిత నుంచి రాజరాజేశ్వరి నుంచి మళ్ళీ మహాత్రిపుర సుందరి నుంచి ఈ దశమహావిద్యలు ఈ అమ్మ వాళ్ళందరూ వస్తున్నారు. ఇలా సృష్టి అంతా వచ్చింది, శ్రీచక్రం అంతా వచ్చిందిరా నాయన అని చెప్తున్నాడు. ఇదే హర్స్వ దృష్టి. పెంచుకుంటూ పోతే అర్థమైందా? నీ గురువు ఎలా ఉంటాడు? నీకు ఆధారంగా ఉంటాడు. నువ్వు పెరిగిపోతూ ఉండాలన్నమాట. మల్లెపూ చెట్టుకు చూడండి, ఆధారం ఇస్తే అది పాకిపోతుంది మొత్తం. మల్లె పందిరి వేయండి, ఎలా ఆ పందిరే గురువు. అలా అన్ని తెలుసుకోవాలి. గురు సమక్షంలో గురుముఖత అన్ని తెలుసుకోవాలి. హ్రస్వ దృష్టి నుంచి పరిమితమైన ఈ తెలివితేటల నుంచి అపరిమితమైన తెలివితేటలకి నువ్వు పెంచుకో. రీం నుంచి శ్రీం దాకా ఈ స్థూలం అంతా అయిపోయింది కదా, తెలుసుకున్నావు కదా. ఇప్పుడు సూక్ష్మ లోకాల గురించి అమ్మవారి యొక్క తత్వం తెలుసుకోవాలి అన్నప్పుడు శ్రీం దగ్గరికి రా. అదే శ్రీ విద్య, బిందు విద్య. అమ్మ నీ తల్లిదండ్రుల యొక్క సంకల్పం ఏంటి, కార్యకారణాలు ఏమిటి అనేది తెలుసుకో. తర్వాత ఏమిటమ్మా అంటే ఏముంది, పరాశూన్యము. ఇవన్నీ నేను శ్రీ విద్యలో చెప్పానమ్మా. ప్లీజ్ లిజన్ మై ఓల్డ్ లెక్చర్స్. ఇదే నాకు ఫస్ట్ కాదు, ఇది ఫస్ట్ లెక్చర్ కాదమ్మా. సంవత్సరాల నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. అమ్మవారు ఎలా పలికితే అలానే పలుకుతాను. ఎవరిని నేను నిందించను. దూషణ వద్దు, భూషణ వద్దు. నాకు నేను గురువుని గాను శిష్యునే గాను నేను ఎప్పుడు అలా చెప్పుకోలేదు అమ్మవారికి. అమ్మ అంటే నాకు ఇష్టం అంతే. అది మీరు భక్తుడు అనంటే మీ ఇష్టం, నాకు తెలియదు. నన్ను ఎవరు పంపించారో వారంటే వారిని నేను తెలుసుకున్నాను. అక్కడికే వెళుతున్నాను. నా ఇంటికి నేను వెళుతున్నప్పుడు అబ్బో చాలా గొప్పవాడు అండి. నా ఇంటికి నేను వెళ్ళటంలో గొప్పతనం ఏముందండి? ఇల్లు అనాథన కాదు కదా. తెలుసుకున్నాను. శ్రీ విద్య అంటే అదే, నాదుడిని తెలుసుకున్నాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది తెలుసుకుని వెళ్ళిపోతున్నాను. నాకెందుకు ఈ బిరుదులు, భూషణలు ఎందుకు, దూషణలు ఎందుకు అని. నేను కాదు, మీరు కూడా అలా ఉండాలి అని. నీ ఇంటికి నువ్వు వెళ్తే నువ్వేంటి, మనకెందుకమ్మా అంత గొప్ప? అదేం గొప్ప నీ ఇంటికి నువ్వు వెళ్తే? స్థూలంగా ఏమో పలానా అడ్రస్ అండి, దూరంగా వెళ్ళాలి, మా ఇల్లు అక్కడ ఉందా అంటున్నావు. సూక్ష్మంగా ఎక్కడికి పోతావు? అక్కడ ఒక ఇల్లు అంటే ఏర్పరచుకోవు. మరి ఆ సాధన ఇప్పుడు చేయొద్దు ఈ జన్మలో. ప్రాణం ఉండగానే, అదే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు. ప్రాణం ఉండగానే అన్ని మంచి పనులు చేసేయండి. తర్వాత అమ్మవారు చూసుకుంటుంది. తర్వాత అక్కడ పోయిన తర్వాత ఏడ్చి లాభం ఏముంది? ఏ దేవుళ్ళు కాపాడతారు? కర్మ సిద్ధాంతం వచ్చేస్తుంది. ఇంకో జన్మలో చూద్దాం లేకపో అంటుంది. నేను ఉంటానులే, వెళ్ళు. ఉత్తమ జన్మో, మధ్యమ జన్మో, అధమ జన్మో ఏదో ఇస్తుంది. ఏదో నువ్వు నమ్ముకున్నావు కాబట్టి గొప్పింట్లో పుట్టుకో. నీకు ఎవరన్నా గురువు వస్తే నేనే అది ఏర్పాటు చేస్తానులే అంటుంది. అట్లా కర్మ సిద్ధాంతం వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేగాని ఏ దేవుడు క్షూమంతారు అన్నట్టుగా ఏదో నీ కర్మను తీసేసారు. అది గుర్తుంచుకో. అది జబ్బు కానీ డబ్బు కానీ అనుభవించాలి, తప్పదు. ఇది కర్మభూమి అమ్మ, స్వర్గభూమి కాదు కదా. మంచి పనులు చేస్తే నీకు పైన స్వర్గభూమి అనేది ఒకటి ఉంటుంది, ఆజ్ఞాచక్రం పైన. ఈ కర్మభూమిలో పైన స్వర్గం కూడా కింద నేను చూడాలి అనుకుంటే అదే భ్రమ అంటారు. అర్థమైందా? తెలుసుకున్నవాడు బ్రహ్మ పదంలోకి వెళ్తాడు, తెలియని వాడు భ్రమాపదం నుంచి పట్టుకుని మాయలోనే పెంచుకుంటూ పోతాడు. ఇదే చెప్తున్నాడు. ఓకే, సో దాన్ని పెంచుకుంటూ పోతే ఇది అనాద్యానంతమంత గొప్పదని తెలుస్తుంది. భువనేశ్వరి తత్వము తెలుస్తుంది. దాన్ని పెంచుకుంటూ పోతే, హ్రీంకారం పెంచుకుంటూ పోతే ఏం తెలుస్తుంది? అనాది ఆది అంతము వరకు తెలుస్తోంది అంటున్నాడు. అమ్మవారు అనాది అమ్మా, ఆది అనాది అనాధ్యానంతము, ఆది మధ్య రహిత, ఆది మధ్యాంత రహిత తల్లి. ఇక్కడ నుంచి పుట్టింది. నువ్వంటే మనం చెప్పుకుంటాం నేను పలానా సంవత్సరంలో పుట్టానని. కానీ అమ్మవారు ఏమ్మా ఎప్పుడు సృష్టి వచ్చిందో లేదు, సృష్టికి పూర్వము ఉన్నది,
సృష్టి నడుస్తున్నప్పుడు ఉన్నది, సృష్టి లయంలోకి వెళ్ళిన తర్వాత కూడా అమ్మవారు ఉంటుంది అంటున్నాడు. అనాద్యానంత అంటే అది తుది మొదలు లేని తల్లి అని. మనం అంటే పలానా సంవత్సరంలో పుట్టామండి, ఇప్పుడు నా వయసు ఇంత అని చెప్తున్నావు. నీకు ఒక తుది ఉంది, ఒక అంతం ఉంది. అమ్మవారికి అలా లేదు, సృష్టికి లేదు. సూక్ష్మము కంటే సూక్ష్మము అమ్మవారు ఏమిటి, సూక్ష్మము కంటే అంటే భువనేశ్వరి అమ్మవారి గురించి చెప్తున్నారు. మరి అంతే కదా, కళల్లో నువ్వు అమ్మవారిని మరి కళలు ఏమిటి, కళలకు అంటున్నావు జాగ్రత్త పోయింది, దృశ్యమాన ప్రపంచం పోయి అలసిపోయి పడుకొని కళగంటున్నావు. మరి అది సూక్ష్మలోకము కదా, సూక్ష్మము కంటే సూక్ష్మము అంటుంది. పరమము కంటే పరము, నువ్వు ఏదైతే పరమము అంటున్నావో దానికంటే నేను ఇంకా పైన ఉన్నానే అంటుంది. నీకు ఎప్పుడూ నేను లొంగను అని. అర్థమైందా అమ్మ, అమ్మవారు ఎప్పుడు పట్టుబడదు. పరమము కంటే పరము, సూక్ష్మాత్ సూక్ష్మము. అదే అణువులు, అణువుల కంటే పైన జ్యోతిని, జ్యోతి కూడా అన్ని జ్యోతుల్ని వెలిగించే పరంజ్యోతిని. ఈ జ్యోతి మళ్ళీ అనంతములో ఉన్నది, అదే ఉల్లలిత పరాశూన్యము. ఎంత పెద్ద అది ఏమిటో ఎవరికి తెలియదు, ఇంతవరకు ఎవరు చెప్పలేదమ్మా భూమి మీద పుట్టినవాడు ఎవడు. అదే నిర్వికల్ప సమాధులు, నాకు తెలియదమ్మా. నేనేమనుకుంటానంటే అమ్మవారు అమ్మ స్థూలాన్ని సూక్ష్మములో, సూక్ష్మతనములో సూక్ష్మతమము నుంచి మనందరినీ కూడా, ఈ భువనాలన్నిటినీ కూడా ఈ భువనేశ్వరి అమ్మవారు పైకి తీసుకెళ్ళి లలిత అమ్మవారు అవన్నీ తీసేసుకొని మళ్ళీ అంటే అంశాలన్నీ వెనక్కి వచ్చేస్తాయి. ఈ తల్లి ఈ యొక్క అక్షరాన్ని, అక్షరముగా ఉన్నాం కదా మన ఓంకారముగా, ఓం హ్రీంలో లయం చేస్తుంది, ఈ రెండింటిని మళ్ళీ శ్రీంలో లయం చేస్తుంది. అంటే మనందరం వెళ్ళిపోతున్నాం, ఇంకా అన్ని విచ్ఛిన్నం అయిపోతాయి. శక్తి అంతా వెనక్కి వమనము చేసేస్తుంది నీలో ఉన్న శక్తిని. శివగా నువ్వు చైతన్యంగా ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే, నిన్ను శవం కూడా చేసేస్తుంది. అణువులన్నీ, కట్టుకున్న అణువులన్నీ విచ్ఛిన్నం అయిపోతాయి. అన్నీ వెళ్ళిపోయి పరాశూన్యములో అవన్నీ అభావములో కరిగి ఉంటాయి. అంటే పరాశూన్యంలో కరిగి ఉంటాయి. సముద్రంలో ఉప్పు కరిగి ఉన్నట్టు కంటికి కనిపించదు, కానీ మనం అందరం కర్మ ఫలాలుగా ఆ పరాశూన్యంలో కరిగి ఉంటాం. అక్కడికి అది ఆ లయాంతం అంటే ఆ యొక్క ప్రళయం అయిపోయింది. మళ్ళీ ఆ ఈశ్వరుడు సంకల్పం చేస్తే మళ్ళీ మనందరము కర్మ పరిపాకంగా మనందరం మళ్ళీ పునఃసృష్టి చేసి అందరినీ మళ్ళీ పుట్టిస్తుంది అమ్మవారు. ఎవరికి ఇంతకుముందు సృష్టిలో నువ్వు ఇది చేసావు, పుణ్యం చేసావు, ఈసారి నీకు దేవతా స్థానాన్ని ఇస్తున్నాను, నువ్వు చాలా కర్మలు చేసావురా, నువ్వు మళ్ళీ భూమి మీద పుట్టు. అలా ఎవరి కర్మానుసారంగా వాళ్ళు పుడతారు అని నా సిద్ధాంతము, నా అనుభవం. ఎందుకంటే ఇంకేం చెప్పను, అంటే నిర్వికల్ప సమాధుల గురించి ఇది నేను చెప్పింది కూడా ఇదే అక్కడ ఉందని కాదు, ఏంటంటే ఇది పరోక్షంగా చెప్పాను అంతే. మనం బిందువు వరకే వెళ్తాం కదమ్మా, పైన ఏంటి అనేది మనకు తెలియదు అమ్మా. అది ఎవరికి అంటే తెలుసుకునేది కాదు, అది మళ్ళీ అక్కడ తెలుసుకొని కిందకి వచ్చి చెప్పేది కాదు అది. అందుకే నిర్వికల్ప సమాధులు అంటే ఇంక అయిపోయిందని, ఇంకా మళ్ళీ వాడు వెనక్కి రాడు. చాలా అది సవికల్ప సమాధులు అంటే కిందకు వస్తాడు. శాస్త్రార కమలంలో వెళ్ళి బుద్ధి వికసించిన వాడు కిందకి వస్తాడు. ఒకళ్ళు అడిగారు, కిందకి వస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఎందుకు స్వామి వాళ్ళు వేరుగా ప్రవర్తిస్తారు, జీవులుగా మాట్లాడతారు అంటే, అది నేను రహస్యం చెప్పాను. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఇప్పుడు కాదమ్మా, నేను తర్వాత చెప్తాను సందర్భంలో, ఎందుకంటే అది మళ్ళీ ఒక అరగంట వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం సబ్జెక్ట్లో ఉన్నాంగా, అవునా. నా అనుభూతులమ్మా, నేను ఎక్కడైనా ఊర్లోకి వెళ్తున్నప్పుడు అందరూ వేస్తారు కదా ప్రశ్నలు, అందరికీ జవాబులు చెప్పాను. అవే చాలా మంది కాపీ చేసి చెప్తున్నారు, బయట కాపీ పేస్ట్ చేస్తున్నారు. పోనీ మంచిగా, మంచి నా నుంచి రావాలని నాకు కోరిక లేదు. అమ్మవారు నన్ను మాధ్యమంగా ఎన్నుకుంది, ఓన్లీ మంచిగా పంచుతాముగా, సంతోషం. చెడు పంచక నాయన, అది నా మాట, అంతే కదా. చెడు పంచకూడదు. గురువు ఏం చెప్పాడు, దాన్ని కాపీ పేస్ట్ చేసుకుని 10 మందికి చెప్పుకో, నీకు పేరు వచ్చింది అనుకో, నా ఆశీస్సులు. ఇప్పుడు మా నాన్నగారిదంతా ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే వారు ఆశీస్సులు. ఇది నాది అని కాదు కదా. స్వామి ఉండకూడదు, అప్పుడు నిస్వార్థంగా చెప్పు, అందరూ వింటారు. స్వార్థంతో చెప్పామనుకో ప్రజలు చాలా తెలియగలవాళ్ళు, నీ సంగతి ఏదో తెలుస్తారు వాళ్ళే, అవునా.
అలా ఆ తల్లి సూక్ష్మాత్ సూక్ష్మము, పరాత్ పర, పరాత్ పర కళ. పరా అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అంతకంటే పరాకే పర. అవునా? సో పరాత్పర కళా శ్రీచక్ర సంచారిణి. ఆ తల్లి అనంతము నుంచి నీ యొక్క ఒంట్లో ఉన్న రక్తము వరకు కూడా, అణువుల వరకు కూడా ఆమె సంచారం చేస్తోంది. శ్రీచక్ర సంచారిణి. ఓం ఐం క్లీం సౌహ సౌ క్లీం ఐం. ఐం నుంచి సౌ వరకు, సౌ నుంచి మళ్ళీ ఐం వరకు ఆమె సంచారం చేస్తోందిరా పిచ్చివాడ. కయ్యేహిలరీం అసకహలరీం. ఈ 15 అవస్థలు కల్పిస్తూ ఆ అమ్మవారు సంచారం చేస్తుంది కాబట్టి నువ్వు నేను బతికి ఉన్నాం. నీ శ్వాసలో గాయత్రిగా వస్తుంది. ఆమె రావటం ఆపేసింది అనుకో, మన పని అయిపోయింది. శ్రీచక్ర సంచారిణి ఎంత కష్టపడుతుందమ్మా. నీ గుండెకాయని లబ్ డబ్ అని ఇలా కొట్టుకుంటుందో చూడండి అమ్మా. ఒక రిథమిక్ ప్యాటర్న్ లో లయాబద్ధకంగా ఎలా పడితే అలా కొట్టుకోవట్లేదు. అదే అమ్మవారు నాదం కూడా. ఆమె నాద తను మనిషం. నీ గుండె చూడు, లబ్ డబ్ ఒక రిథమిక్ ప్యాటర్న్ లో కొట్టుకుంటుంది. శ్వాస కూడా నువ్వు చూడు, ముందు శ్వాస తీసుకుని అది వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకుంటున్నావు. అవునా? అస్తవ్యస్తంగా సృష్టి లేదు అని చెప్తున్నాడు. చూడండి ఎంత అమ్మవారు. అదే ఆమె మేధా దక్షిణామూర్తి. రాబోయే సృష్టికి ఎలా ఉండాలో ముందే తెలుసు తల్లి. ఆ తల్లికి ముందే తెలుసు. మన కర్మలన్నీ రేపొద్దున ఎలా ఉంటాయో ఆ తల్లికి తెలుసు, నీకు నాకు తెలియదు. అందుకే ఇంత సృష్టి చేయగలిచింది. ఆమె విశ్వమాత అయింది, జగద్ధాత్రి అయింది, జగన్మాత అయింది, భువనేశ్వరి అయింది అని చెప్తున్నారు. మనమేముంది, ఇవాళ ప్లానే సరిగ్గా వేసుకోలేము. ఇక రేపటి సంగతి మనకేం తెలుసు. చూద్దాంలే అండి, వాళ్ళ ముందు వాళ్ళ గడవనియండి అంటాం మనం. అర్థమైందా? సింపుల్.